నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అతి పిన్న వయస్కురాలు 37 సంవత్సరాల లాస్యానదిత ఈరోజు పట్టాన్చేరు దగ్గర ఓఆర్ఆర్ పైన కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొనడంతో మృతి చెందింది. ఒక్కసారి విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తా. అయితే గతంలో నల్గొండ సభ వేదికగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం చేపట్టిందో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంకి నల్గొండలో ఫిబ్రవరి 13 వెళ్ళిన సందర్భంలో కూడా చిన్న యాక్సిడెంట్ జరిగిందట. అందులో చిన్న గాయాలైతే అయినాయి, కానీ పెద్దగా ప్రమాదం ఏం జరగలేదు. సేమ్ ఇదే లాస్ట్ అనేంతకి చిన్న యాక్సిడెంట్ జరిగింది, పెద్దగా గాయాలు ఏం కాలేదు, చిన్న యాక్సిడెంట్ మాత్రమే. అయితే 10 రోజుల గ్యాప్లోనే పట్టాన్చేరు ఓఆర్ఆర్ పైన ఈరోజు ఉదయం తెల్లవారుజామునే డ్రైవర్ కారు అదుపు తప్పి ఒకసారిగా డివైడర్ను ఢీకొనడంతో లాస్ట్ అనేది మృతి చెందింది. ఒక రకంగా సీట్ బెల్ట్ వేసుకుంటే ఇంత పెద్ద ప్రమాదం తావించేది కాదు అనక అనుమానాలు కూడా ఉన్నాయి. ఇది ఫోటో. సో ఒక ఏడాది క్రితమే తన తండ్రి కంటోన్మెంట్ జి సాయన్న అనారోగ్య కారణంగా మరణించడం జరిగింది. ఆ తర్వాత కవాడిగూడ కార్పొరేటర్గా పనిచేస్తున్న ఆ సమయంలో లాస్యానదిత. సో అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ రాగానే వెంటనే లాస్యానదితకి బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించింది. 18,000 మెజార్టీతో అక్కడ గెలుపొందింది. 37 వయసులో, అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యేలో అతి పిన్న వయస్కురాలు ఆమె. అటువంటి వ్యక్తి ఈరోజు ఒక్కసారిగా యాక్సిడెంట్ గురైందని పొద్దున్నే మరణ వార్త తెలియడంతోనే కేవలం ఈ ఎమ్మెల్యేలు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కాకుండా యావత్ తెలంగాణ మొత్తం కూడా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే చాలా పిన్న వయస్కురాలు, అది కూడా సాయన్ అంటే మంచి పేరైతే ఉండదు, చాలా రాజకీయ దిగ్గజుడు. ఆయన కూడా అనారోగ్య కారణంగా ఆయన మరణించడంతో తన టికెట్ కాస్త తన కూతురు లాస్యానదితకు వచ్చింది. అప్పటికే తన కార్పొరేటర్ కొనసాగుతుంది. 18,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. అతి తక్కువ సమయంలో 2 నెలల కాలంలో గెలిచి 2 నెలలు ఇంకా పూర్తవ్వాలి, ఇంకా 3 నెలలు 2 నెలలు పూర్తవ్వలేదు. ఇంకా ఈరోజు ఉదయం పటాన్చేరు దగ్గర యాక్సిడెంట్ అయింది, మరణించిందని వార్త అందరినీ కూడా కబలించింది. ఒకసారి గతంలో టికెట్ తీసుకున్న సందర్భంలో కేసీఆర్తో మీట్ అయిన సందర్భంలో లాస్యానదితకు సంబంధించి, ఆ తర్వాత సాయన్న మరణించిన తర్వాత ప్రస్తుతం విజువల్స్ అయితే హైలైట్గా అవుతున్నాయి. కేటీఆర్ కలిసి వెళ్ళింది. సో గతంలో తన అసెంబ్లీ వేదికగా చాలా చదువుకున్నది కూడా, బీటెక్ కంప్యూటర్ సైన్స్లో తను పట్టా పొందింది. అసెంబ్లీ వేదికగా తను ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. Having been elected a member of the Legislative Assembly, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, G. Lasyanadita Sayana, member of Telangana Legislative Assembly, do swear in the name of God that I shall abide by and follow the rules, observe the etiquette and respect the conventions of the house. రైట్. గతంలో అసెంబ్లీ వేదికగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాట్లాడిన మాటలు హైలైట్ అవుతున్నాయి, పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక్కసారిగా తన మరణ వార్త అయిన తర్వాత అందరూ కూడా కదిలించింది, అందరూ కూడా శోకసందరణ మునిగిన పరిస్థితి. ఎందుకంటే సాయన్న అంటే కంటోన్మెంట్లో అందరికీ సుపరిచితుడు. గతంలో సాయన్న మరణించిన తర్వాత చాలా మంది, ఎంత వేల సంఖ్యలో అక్కడ జనం గుమికూడిరు. సాధారణ సామాన్య జనం నుంచి మొదలుకుంటే అందరూ కదిలి వచ్చారు. సో అంత ప్రేమానురాగాలు కలిగినటువంటి కుటుంబం వాళ్ళది. వాళ్ళ కుటుంబం సంబంధించి లాస్యానదిత గురించి డీటెయిల్గా చూస్తే కనుక, ఫార్మర్ కార్పొరేటర్ ఫ్రమ్ కవాడిగూడ, she contested the 2023 Telangana Legislative Assembly elections as a candidate of Bharata Rashtra Samiti from the Secunderabad Cantonment constituency, a reserved constituency for SA, and won the seat, defeating Ganeshian of BJP by 17,169 votes. Her father, late G. Sayana, was the sitting MLA from Secunderabad Cantonment, but he passed away in February 2023. Nanitha is born to G. Sayana and G. Geeta. She has two sisters, Namrata and Nivedita. She completed BTech in Computer Science. సో చాలా ఉన్నత చదువులు చదువుకున్నది. ప్రజాసేవలో తన తండ్రి బాటలో తన తండ్రి ఆశయాల సాధన కోసం పనిచేస్తానట్టుగా గతంలో తాను రాజకీయాల్లోకి నిలదొక్కుని అక్కడికి వచ్చింది. అనేక రాజకీయాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ సాయన మరణం తర్వాత కూడా చాలా వరకు రాజకీయాల ఒడిదుడుకులు ఎదుర్కొన్న పరిస్థితి. ఒక మహిళగా, ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక యువ నాయకురాలిగా తన ముందు బాటలో నిలిచి సాయన్న ఆశయాలు కొనసాగించడం కోసం ప్రయత్నం చేస్తా అంటే గతంలో అనేక మార్లు అనేక ఛానళ్ళకి ఇంటర్వ్యూలో కావచ్చు, తన ప్రసంగంలో కలిసి మాట్లాడే పరిస్థితి. అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో కూడా చాలా వరకు ఒక హుందాతనం, అట్లా ఎమ్మెల్యేలందరూ కూడా హుందాతనం గెలిచడం అనేటువంటి ఒక ఎంజాయ్మెంట్ అది ఎక్స్ప్లోర్ చేస్తూ వస్తున్న నేపథ్యంలో చాలా సింపుల్గా లాస్యానదిత అక్కడికి వచ్చింది, ప్రమాణ స్వీకారానికి అటెండ్ అయింది. చాలా సింపుల్గా, చాలా ఏమంటారు, క్లీన్ అండ్ నీట్గా ఉన్న పరిస్థితి. ఎటువంటి హంగుల ఆర్భాటాలకు వెళ్లకుండా
రోజు గెలిచినాం కదా అనే అహంకారం ఉత్సాహం చూపించకుండా చాలా సింపుల్గా ప్రజలతో మమేకమైనట్టుగా చాలా వరకు తను సంబోధిస్తున్నారు. ఒకసారి యాక్సిడెంట్ గల కారణం పూర్తి సమాచారం ఇక తెలియరాలేదు, కానీ ఉదయం తెల్లవారుజామునే 6 గంటల సమీప కాలంలో అరౌండ్ 6 o'clockకి ఈ యాక్సిడెంట్ జరిగిందట. అక్కడ అదుపు తప్పి కారు ఓవరాల్ మీద ప్రయాణిస్తున్న సందర్భంలో అదుపు తప్పి డివైడర్ ఢీకొనడంతో వెనకాలే కూర్చున్న లాసెన్ అయితే ఆ డ్రైవర్ కూడా చాలా స్వల్ప గాయాలైతే అయినాయట, కానీ వెనక లాసెన్ అయితే మాత్రం మరణించింది. అయితే సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఇంత పెద్ద ప్రమాదం జరగకపోయేదేమో అని ఒక అంచనా అక్కడ పోలీసులు మాట్లాడుకుంటున్నట్టుగా సమాచారం అయితే ఉంది. మరి మొత్తానికైతే గతంలో కేసీఆర్తో కలిసిన ఫోటో కావచ్చు అని హైలైట్ అవుతున్నాయి. అతి పిన్న వయస్కురాలు 37 సంవత్సరాల లాసెన్ అయితే మరణ వార్త పెద్ద ఎత్తున సంచలనం రేపుతోంది. అయితే ఈ యాక్సిడెంట్ కంటే మునిపే ఫిబ్రవరి 13న నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ సభకు హాజరవుతున్న నేపథ్యంలో కూడా చిన్న యాక్సిడెంట్ జరిగిందట. కానీ 1-2 చిన్న స్వల్ప గాయాలతో బయటపడింది. కానీ 10 రోజుల సమయం 13వ తేదీ ఫిబ్రవరి 2024లో ఈ చిన్న యాక్సిడెంట్ జరిగింది. చిన్న గాయాలతో బయటపడింది. పెద్దగా ఎవరికి అపాయం కథ కలగలేదు. ఇక ఈరోజు 23వ తారీఖు అంటే 10 రోజుల సమయంలోనే మృత్యు మరోసారి కబలించింది, మరణించింది లాసెన్ అనిత. డ్రైవర్కి చాలా స్వల్ప గాయాలైనట. అయితే ఎమ్మెల్యేలకు సంబంధించి యాక్సిడెంట్ల విషయం వరుసగా ఈ వారం 10 రోజుల్లోనే ఇది 2వ యాక్సిడెంట్. కాకపోతే ఇక్కడ ఎమ్మెల్యే లాసెన్ అయితే మాత్రం మరణించడం జరిగింది. ఒక వారం రోజుల క్రితం అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అని చెప్పి ధర్మపురి ఎమ్మెల్యే, ఆయన మీద కూడా ఈ రకంగానే అదుపు తప్పి ఎదురుగా లారీ వస్తుంటే అదుపు తప్పి కార్ డివైడర్ ఢీకొనడంతో అక్కడ డ్రైవర్కి ఎమ్మెల్యే కూడా చాలా స్వల్ప గాయాలైతే అయినాయి. ప్రస్తుతం అడ్డూరు లక్ష్మణ్ కుమార్ యశోద హాస్పిటల్లో చికిత్స సైతం పొందుతున్న పరిస్థితి. సో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడాడు అంతే. సుమారుగా చాలా తీవ్రమైన డివైడర్ దాకిన తర్వాత చాలా పెద్ద యాక్సిడెంటే, కానీ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి ప్రస్తుతం ఆయన యశోద హాస్పిటల్లో ఇంకా కూడా చికిత్స పొందుతూనే ఉన్నారు. ఇక ఈ ప్రభుత్వంలోనే మరొక యాక్సిడెంట్ ఎమ్మెల్యేకి సంబంధించి నల్గొండ జరిగిన యాక్సిడెంట్ కాస్త అంత పెద్దగా వైరల్ కాలేదు, ఎవరు కూడా పెద్ద తెలిసే అవకాశం కూడా లేరు. ఈ మరణ వార్త మాత్రం అందరినీ కబలిస్తోంది. ఒకసారిగా అందరి శోకతత్పర హృదయాలతోని ఒక రకంగా శోకసంద్రం మునిగిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఒక యువ ఎమ్మెల్యే, అది కూడా ఒక లాస్యన్ అనిత కంటే కూడా సాయన్న కుమార్తెగా పేరొందినటువంటి వ్యక్తి ఆవిడ. సో సాయన్న అంటే అందరికి కూడా సుపరిచితుడు, అందరు కూడా అజాత శత్రువుగా కూడా కంటోన్మెంట్ ఏరియాలో పిలుస్తూ ఉంటారు. ఆయన మరణ సందర్భంగా ఎంత వేలాదిగా తరలి వచ్చిన జనం కూడా చూసినాం. సో అంత ప్రేమానురాగాలు కలిగింది, అంత అభిమానులు అయితే ఉన్నారు ఆ కుటుంబానికి. లాస్య అనిత తర్వాత తన తండ్రి సాయన్న కూడా ఈరోజు అటువంటి ఆశయ సాధనకు, తన తండ్రి ఆశయ సాధన కోసం ముందుకు వెళ్తాను, తన బాట నడుస్తానని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించింది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల నమ్మకాన్ని అలా మెప్పును పొంది ఎమ్మెల్యేగా కూడా గెలిచిన పరిస్థితి. కానీ తక్కువ సమయంలోనే, అతి పిన్న వయసులోనే, తక్కువ సమయంలోనే గెలిచిన, అతి తక్కువ సమయంలోనే 37 సంవత్సరాల పిన్న వయసులోనే మరోసారి యాక్సిడెంట్ గురైపోయి తను కూడా మరణించింది. ఏడాది వ్యవధిలోనే, సుమారుగా ఏడాదిన్నర వ్యవధిలోనే ఇద్దరు కంటోన్మెంట్ ఎమ్మెల్యేలు సాయన్న లాసెన్ ఇద్దరు కూడా, తండ్రి బిడ్డలు ఇద్దరు కూడా మరణించడం అనేది ఆయా ప్రాంతాల్లో ఒక్కసారిగా దుఃఖం అలుముకుందని చెప్పాలి. మొత్తం కూడా వాళ్ళందరినీ కూడా శోకత సంద్రంలో మునిగిన పరిస్థితి. మరి మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. తొలి కంటిన్యూ అవుతూనే ఉంటుంది లాసెన్ అనేది సంబంధించి. ఇక మార్నింగ్ న్యూస్లో కనుక వెళ్తే ఒకసారి హెడ్లైన్ చూస్తే కనుక ఈనాడు విషయానికి వస్తే, ఎందుకంటే వార్తా కథలు ఎక్కడ కూడా ఆ అంశం హైలైట్ అవ్వలేదు. ఎందుకంటే ఈరోజు ఉదయాన్నే తెల్లవారుజామున జరిగిన ఘటన అది. సో ఇక్కడ కూడా హైలైట్ అవ్వలేదు. ఇక వివిధ వార్తల్లోకి వెళ్తే కనుక 27 లేదా 29 గ్యాస్ కరెంటు పథకాల అమలుకు ముహూర్తం. మార్చి నుంచి అర్హులకు విద్యుత్ 0 బిల్లులు. తర్వాత 500 చెల్లిస్తే గ్యాస్ సిలిండర్ అందేలా చూడాలి. మంత్రివర్గ ఉపసంఘంతో భేటీలో సీఎం రేవంత్ ఆదేశాలు. నిన్న మంత్రివర్గ ఉపసంఘంలో భేటీ అయినట సీఎం రేవంత్ రెడ్డి. దాంట్లో మార్చి నుంచి 0 బిల్, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ కరెంట్ ఏదైతే అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలో హామీ ఇచ్చిందో ఆ పథకం అమలయ్యేలాగా, తర్వాత 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చేలాగా వెంటనే రూపొందించాలి. దానికి 27 లేదా 29న 2 తేదీలు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ తేదీల్లో దీనికి సంబంధించి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. ఇక నేడు బ్లాక్ డే, కట్టర్పై హత్య కేసు పెట్టాలి. యువ రైతు మృతిపై నేతల డిమాండ్. 26న జాతీయ రహదారులపై ట్రాక్టర్ల ర్యాలీ. రైతుల సామాజిక మాధ్యమ ఖాతాలు నిలిపివేత. ఇండియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంట అంటే ఎక్స్కి అండ్ ట్విట్టర్కి, సోషల్ మీడియాలో రైతు సంఘాల యొక్క ఉద్యమాలు, రైతు సంఘాల యొక్క వీడియోలు ఎక్కడా వైరల్ కాకుండా వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేయాలి అని చెప్పి ట్విట్టర్కి ఆదేశాలు జారీ చేసిందట. అది ట్విట్టర్ ఏం రిప్లై ఇచ్చిందంటే డిసాగ్రీ, అంటే దానికి అంగీకరించలేదట. అటువంటిది చేయడం
వాళ్ళ యొక్క ప్రజాస్వామ్య హక్కుకు హరించడం అవుతుంది. అటువంటి చర్యలకు ఏం చేయలేం. కానీ డెఫినెట్గా ఒక రకంగా ఏమంటారు గొడవలు తలెత్తేటివి ఏవైతే ఇరు వర్గాల మధ్య గొడవలు తలెత్తే అంశాలు ఉంటే వాటిని మేము నిలిపివేస్తాం తప్ప వాళ్ళ యొక్క ప్రజాస్వామ్య హక్కుని మేము నిలిపివేయలేము. ఏదైనా గొడవలు లేకుంటే రెచ్చగొట్టేటువంటి ఉంటే డెఫినెట్గా ఆపివేస్తాం తప్ప ఇటువంటి మేము నిలిపివేయలేమంటూ ట్విట్టర్ కూడా సమాధానం ఇచ్చింది. ఇకపోతే గొర్రెల గోల్మాల్ ఇంటి దొంగలు కాంట్రాక్టర్లతో ప్రభుత్వ అధికారుల కుమ్మక్కు 2 కోట్ల మోసపోయిన సరఫరాదారులు 4 జిల్లా స్థాయి అధికారులు అరెస్ట్ చేసిన అనీషా. ఇక్కడ గొర్రెల పంపిణీ కార్యక్రమాల కింది స్థాయి అధికారులం కాదు, ఆ పై స్థాయిలో ఎవరు నాలుగు కూడా పట్టుకోవాలి. కింది స్థాయి అధికారులు కేవలం అవన్నీ కూడా చిన్న చిన్న పరిగ మాత్రమే వాళ్ళు సంపాదించుకునే, లేకపోతే వాళ్ళు అక్రమం చేసింది. పంట మొత్తం తీసుకునేది పైన వాళ్ళే, ఇంకా పంట తీసుకున్న పట్టుకోవాలి ఒకసారి. ఇకపోతే ఎస్సీ బీసీ మైనార్టీ సమీకృత గురుకులాలు 2,500 కోట్లతో 100 భవనాల నిర్మాణం. పైలట్ ప్రాజెక్టుగా మధిర ఎంపిక. నియోజకవర్గాల్లో విజ్ఞాన కేంద్రాలు సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి. మొన్నేమో తెలంగాణ మోడల్స్ సంబంధించి ఒక ఎడ్యుకేషన్ హబ్ లాగా అన్ని ఒక చోట ఉండడానికి యుద్ధ ప్రాతిపదికన పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ ఎంచుకున్నారు. ఈ రోజేమో ఈ అంశానికి సంబంధించి మధిర ఎంచుకుంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో పైలట్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభమైనట్టుగా. ఇక 39.50 లక్షల మందికి రాయితీ గ్యాస్ తొలి విడత అమలు వీరికే. సర్వే పూర్తయ్యాక మరికొంతమందికి 90 లక్షల మంది ఏమో తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు, గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. దాంట్లో కేవలం సుమారుగా అటు 40 లక్షల కుటుంబాలకు మాత్రమే ఇక్కడ గ్యాస్ రాయితీ వస్తుందట. మొదట 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వండి, మిగిలిన మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుంది. డీలర్లకు స్పష్టం చేసిన పౌర సరఫరా శాఖ. సీఎం ఆదేశాలతో అత్యవసర సమావేశం. ఇక మహిళా సంఘాలకు త్వరలోనే వడ్డీ బకాయిలు 1,200 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం. తర్వాత సమ్మక్క దర్శనం భక్తజన పరవశం, జనసంద్రంగా మేడారం. ఇక దండకారణ్యంలో తప్పదా రణం. మావోయిస్టుల డెన్లో చకచక పోలీస్ బేస్ క్యాంపుల నిర్మాణాలు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో దూకుడు పెంచిన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. అబూజ్మడ్లోకి సైతం అడుగుపెట్టిన బలగాలు. కీలక నేత హిడ్మా స్వగ్రామం పువర్తిలోను పాగా. ఇప్పుడు ఏం లేదు. అటుపోతే ఎలక్షన్ రాగానే అయితేనేమో టెర్రరిస్ట్ అటాక్ అని చెప్పి వాళ్ళని అటాక్ చేసి మొత్తం ప్రజలు రెచ్చగొట్టాలి, లేకపోతే మావోయిస్ట్ అటాక్ అని చెప్పి ఇది రెచ్చగొట్టాలి. సో అది సాధ్యమైతలేదు కాబట్టి ఇది ముందు వేసుకొని మావోయిస్టుల మీద అటాక్ చేసే ప్రయత్నం జరుగుతుందట. అదొక పెద్ద ఎత్తున చర్చని. అంటే ఇన్ని రోజులుగా 9.5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా కేంద్రంలో మీ ప్రభుత్వమే కదా, మరి అప్పుడు ఎప్పుడు గుర్తున్నటువంటి మావోయిస్టు అలజడులు, మావోయిస్టుల మీద దాడులు, క్యాంపు కార్యాలయాలు, పోలీస్ బేస్ క్యాంపులు ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తున్నాయి? ఎన్నికలు వస్తున్నాయి. ఇక తొలి జాబితాకు వేలాయే. రేపు భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ. 10 లోక్సభ సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం. మల్కాజ్గిరి టికెట్ కోసం ముఖ్య నేతల పోటాపోటీ. ఇక ఆంధ్ర విషయానికి వస్తే ఢిల్లీలో ఆప్ కాంగ్రెస్ పొత్తు ఖరారు. 4 చోట్ల ఆప్, 3 చోట్ల కాంగ్రెస్ పోటీ. గుజరాత్, గోవా, హర్యానా, చండీగఢ్ సీట్ల పంపకాలు దాదాపు పూర్తి. అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ. ఇక 4 ప్రభుత్వ ఉద్యోగులకు బేడీలు. గొర్రెల పంపిణీ కేసులో సర్కార్ చర్యలు. పరారిలో ప్రధాన నిందితుడు మొబిన్, ఆయన కుమారుడు. థర్డ్ పార్టీకి బాధ్యతల అప్పగింతతోని అవినీతి షురు. దర్యాప్తు వేగవంతం చేసిన గచ్చిబౌలి ఠాణా ఏసీబీ బృందాలు. త్వరలో రాజకీయ ప్రముఖుల ప్రమేయంపై ఆధారాల సేకరణ. ఇక ఆదిత్య, కేశవ సాయి, రవి, రఘుపతి, సంగు, గణేష్ వీళ్ళందరూ ఇట్లా గొర్రెల పంపిణీలో ప్రభుత్వ అధికారులు అందరూ అరెస్ట్ చేసిరట్టున్నా. ఇకపోతే మరో 2 వరాలకు వేలాయే. గృహజ్యోతి 500కే సిలిండర్ పథకాల అమలుకు రంగం సిద్ధం. 27 లేదా 29 మార్గదర్శకాలు విడుదల. ఇక కరెంట్ కట్ చేస్తే కొలువులు ఊడతాయి. గతంలో మనం చెప్పినాం, కొన్ని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రమే ఈ కరెంటు కటింగ్లు జరుగుతున్నాయి. కావాలని కరెంటు ఎల్ఆర్ తీసుకొని ఎక్కడ కాసేపు రిపేర్లు మరమ్మతులు ఉన్నాయని చెప్పి కావాలని కట్ చేసి ప్రజలు ఏం చెప్తున్నారు అంటే కరెంటు కోతలు మొదలైనని చెప్పి చెప్తున్నారు. ఎప్పుడు డిసెంబర్ 7 తారీఖున ప్రమాణ స్వీకారం కాగానే 9 తారీఖు నుంచి ఈ పని శురువైంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు లేకపోతే అధికారులు కొంతమంది ఎవరైతే అత్యుత్సాహపరులు బీఆర్ఎస్ మీద అతి ప్రేమ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, గసొంటలు చేసే పని కాస్త ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది. కాబట్టి అసొంటలు ఎవరైనా చేస్తే మీ అంత చూస్తామని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తున్నాడు. గతంతో పోలిస్తే ఇప్పుడు విద్యుత్ వినియోగం పెరిగింది, అయినా డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా చేస్తున్నామన్న రేవంత్. ఇక సంబురంగా సమ్మక్కొచ్చే మేడారం గజపైకి సమ్మక్క. వనదేవతకు మంత్రి సీతక్క స్వాగతం. గాల్లోకి తుపాకీ పేల్చిన ఎస్పీ. కొలువు తీరిన 4 దేవతలు. నేడు మేడారానికి గవర్నర్, సీఎం.
మేడారానికి జాతీయ హోదా ఇవ్వలేం, దేశంలో ఎక్కడా అలా లేదు. యునెస్కో గుర్తింపు కోసం కృషి. ఈ ఏడాది నుంచి గిరిజన వర్సిటీ తరగతులు ప్రారంభం. మేడారం పర్యటనలో కిషన్ రెడ్డి. జాతీయ హోదా ఇవ్వలేమట, కానీ మేము పెద్ద పెద్ద మాటలైతే మాట్లాడతామట. తెలంగాణకు అది చేస్తాం, తెలంగాణకి ఇది చేస్తామని మాట్లాడతాం, కానీ జాతీయ హోదా అయితే ఇవ్వలేమట. కిషన్ రెడ్డి మేడారం దగ్గరికి పోయి మాట్లాడుతున్న మాటలు. జాతీయ హోదా ఇవ్వలేమట. ఇక అధికారులపై సోమేష్ ఒత్తిడి. 1000 కోట్ల జీఎస్టీ అక్రమాలపై విచారణ నిలిపేందుకు ప్రయత్నాలు. అప్పట్లో సోమేష్ కుమార్ మధ్య ఎక్సైజ్ వాణిజ్య పనుల శాఖ, ఆయన కనుసన్నలోని 5 అధికారులు ఇప్పుడు వారికి స్థానచలనం. ఇక ఆడపిల్లపై ఇంత నిర్దయ, నాన్న ఆత్మ క్షోభిస్తోంది. ఏపీ సీఎం జగన్ పై షర్మిల ఆగ్రహం. చలో సెక్రటేరియట్ తీవ్ర ఉద్రిక్తం. షర్మిలను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వాహనంలో పడేసిన పోలీసులు మంగళగిరి ఠాణాకు తరలింపు. అక్కడ అన్నాచెల్ల పోరాడుతారు ఆంధ్రప్రదేశ్లో. గంజాయి కేసులో యూట్యూబర్ షణ్ముఖ్ అరెస్ట్. షణ్ముఖ్ అన్న సంపత్ తనను మోసం చేశాడంటూ విశాఖ వైద్యురాలి ఫిర్యాదు. అతడి ఇంటికి వెళ్లిన పోలీసులు 18 గ్రాముల గంజాయి సీజ్. అన్నదమ్ముల అదుపులోకి. షణ్ముఖ్ పై NDPS యాక్ట్ కింద కేసు, అతడి అన్నపై రేప్ కేసు. ఇక అవును, అది కోవిడ్ వ్యాక్సిన్ వల్లే, వ్యాక్సిన్ల ఫలితమే గుండె మెదడు రక్త సంబంధిత వ్యాధులకు కారణమనే. 8 దేశాల్లో 9.9 కోట్ల మందిపై స్టడీ. వారిలో 13 రకాల ఆరోగ్య సమస్యలు. ఇక గదిలో వ్యక్తి నిద్రిస్తుండగా ఇల్లు కూల్చివేత. శిథిలాల మీద పడి అక్కడికక్కడే వ్యక్తి మృతి. కుక్కట్పల్లి ఠాణా పరిధిలో ఘటన. మృతుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు. లోపల పండుకునగానే పైన ఇల్లు కూల్చేసిరట. వెలుగు విషయానికి వస్తే, బరువు తగ్గనున్న స్కూల్ బుక్స్. పేపర్ మందం తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. ప్రతి క్లాస్కు 800 గ్రాముల నుంచి కేజీ వరకు బరువు తగ్గే అవకాశం. ప్రభుత్వం పైన తగ్గనున్న 50 కోట్ల ఆర్థిక భారం. ఇక భగీరథపై సర్కార్. గత సర్కార్వి అన్ని అబద్ధాలే. 99% ఇండ్లకు నీళ్లు ఇచ్చామని కేంద్రానికి తప్పుడు నివేదిక. అందుకే కేంద్రం నుంచి జల్ జీవన్ మిషన్ కింద నిధులు రావట్లేదు. సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించి కేంద్రానికి వాస్తవ నివేదికలు ఇవ్వండి. ఎండాకాలంలో తాగునీటికి ఇబ్బందులు ఉండొద్దు. ఏపీ తాగునీటి పేరుతో సాగుకు నీళ్లు తరలించకుండా చూడండి. ఇక తాగునీళ్ల కోసం కేఆర్ఎంబీకి లేఖ రాయాలని అధికారుల సూచన. ఇక గద్దెనెక్కిన సమ్మక్క. చిలకల గుట్ట నుంచి మేడారం చేరుకున్న వరాల తల్లి. వనంలో గురువారం రాత్రి ఆవిష్కృతమైన అపూర్వ ఘట్టం. దారి పొడవునా నీరాజనాలు, ముగ్గులు, నీళ్ల అరబోతలు. 2 రోజుల్లో 50 లక్షల మంది భక్తుల రాక. నేడు రేపు మరో 50 లక్షల మంది వచ్చే ఛాన్స్. ఇక ఇలా 27 లేదా 29 500కి గ్యాస్ సిలిండర్, ఫ్రీ కరెంట్. తర్వాత మా పెండింగ్ బిల్లు ఇచ్చేదన్నాడు. గన్ పార్క్ ముందు మాజీ సర్పంచ్ల ఆందోళన. కేసీఆర్ మమ్మల్ని నిర్లక్ష్యం చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా పట్టించుకోవాలి. బిల్లు రిలీజ్ చేయకపోతే ఎంపీ ఎన్నికల్లో నామినేషన్లు వేస్తామని హెచ్చరిక. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద అమరవీర స్థూపం వద్ద మాజీ సర్పంచ్ల ఆందోళన. మరి ఇన్ని రోజులైనా వేరు సారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరే కదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సర్పంచ్గా వ్యవహరించింది. మరి అప్పుడైనా మీరంతా అప్పుడు మాట్లాడలేదే బిల్లు గురించి. అప్పుడు మాట్లాడలే. 10 సంవత్సరాలుగా మాట్లాడండి. మీరు ఇప్పుడు వచ్చి బిల్లు కావాలంటున్నారా? ఈ కేవలం కొన్ని వర్గాలని బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టే ప్రయత్నంలా కనబడుతోంది. మొదటికి మనం చూసినాం కదా సర్పంచ్ల ఫారం ఏం చెప్పింది. సర్పంచ్ల ఫారానికి సంబంధించి మేము నిర్ణయం తీసుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ బిల్లు చెల్లించలేదు. మాకు కాకపోతే కాంగ్రెస్ పార్టీ నమ్మకం ఉన్నది. మేము పార్లమెంట్ ఎన్నికలకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్పి ఒక వర్గం చెప్పింది. మరో వర్గాన్ని బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టి రోడ్డు ఎక్కిస్తోంది. అసలు బిల్లు ఇవ్వకుండా అడ్డుకునేదే వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళకి మద్దతుగా ఉంటామని చెప్పేది కూడా వాళ్ళే. ఇక 100 రెసిడెన్షియల్ స్కూళ్లకు కొత్త బిల్డింగ్లు. 2500 కోట్లతో నిర్మాణం. పైలట్ ప్రాజెక్టుగా మధ్య నియోజకవర్గం ఎంపిక. విద్యాశాఖ అధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి. ఇక ప్రభుత్వ కార్పొరేషన్లో భారీ అవినీతి. 1000 కోట్ల అక్రమాలు జరిగినట్టు గుర్తించిన సర్కార్. ఇంకా ఢిల్లీలో ఆప్ కాంగ్రెస్ పొత్తు. తర్వాత గొర్రెల స్కీమ్ అవినీతిలో 4 ఆఫీసర్ల అరెస్ట్. 2 కోట్ల 10 లక్షల రూపాయలు గుర్తించిన ఏసీబీ. ఏపీలోని బినామీ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్. బాధిత రైతుల ఫిర్యాదుతో స్కామ్ వెలుగులోకి. నిధుల్లో 2 పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ అధికారులు కాదు, ముందు ఆ మంత్రి పట్టుకోరు, మొత్తం బయట పడతాయి. ఇక తొలి వెలుగు విషయానికి వస్తే, అన్న ఎంజాయ్ తమ్ముడు గంజాయ్. అన్న ఎంజాయ్ తమ్ముడు గంజాయ్. బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ కేసులో ట్విస్ట్లు. యువతిని మోసం చేసిన షణ్ముఖ్ అన్న వినయ్ సంపత్ మరో యువతిని పెళ్లి చేసుకొని దర్జాగా కాపురం.
పెళ్లి చేసుకుంటానని శారీరకంగా వాడుకున్నాడని మౌనిక ఫిర్యాదు. పోలీసులకు గంజాయి డ్రగ్స్తో పట్టబడ్డ సోదరులు. ఇక గొర్రెల పంపిణీ స్కామ్లో 4 అరెస్ట్. నెక్స్ట్ మాజీ మంత్రిన బినామీ ఖాతాల నుంచి 2.10 కోట్ల రూపాయల్లో కేసినట్టు నిర్ధారణ. కాగ్ నివేదిక ఆధారంగా ఏసీబీ విచారణ. పశుసంవర్ధక శాఖలో పలు ఫైళ్లు స్వాధీనం. ఇంకెవరున్నారనే దానిపై దర్యాప్తు. ఇక ఫ్రీ కరెంటుకు సవాలు. ప్రస్తుతం ఉన్న సరఫరా వ్యవస్థ సరిపోతుందా? అనుమానం వ్యక్తం చేస్తున్న విద్యుత్ అధికారులు. కర్ణాటకలో అమలవుతున్న తీరుపై అధ్యయనం. ఇప్పటికే రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ డిమాండ్. రానున్న వేసవిలో మరింత పెరిగే అవకాశం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తే డబుల్ అయ్యే ఛాన్స్. ఇక విద్యుత్ అందుబాటులో ఉన్న సరఫరా సాధ్యమైన, డిమాండ్ మరింత పెరిగితే గ్రిడ్ తట్టుకోలేదన్న అనుమానాలు. ఇక గృహజ్యోతి 4 జిల్లాలో ట్రయల్. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్ కు ఫస్ట్ ప్రిఫరెన్స్. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు ప్రణాళిక. ఖమ్మం ఏమో ఉప ముఖ్యమంత్రి, నల్గొండ ఏమో కోమటిరెడ్డి బ్రదర్స్, మహబూబ్ నగర్ ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఎట్లా ఇవ్వాల్సింది తప్పదు కాబట్టి హైదరాబాద్ ఇస్తారు. అన్ని యుద్ధ ప్రాతిపాదికన గా జిల్లాలకే పోతున్నాయి, గా నియోజకవర్గాలకే పోతున్నాయి. అన్ని యుద్ధ ప్రాతిపాదికన ప్రైవేట్ ప్రాజెక్టులు మొత్తం గాడికే. ఇక ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభించేందుకు సర్కార్ కసరత్తు. ఇక నువ్వు అసలు మంత్రివేనా? నీకు జ్ఞానం ఉందా? కిషన్ రెడ్డిపై జగ్గారెడ్డి ఫైర్. కేసీఆర్ ప్యాకేజ్ వల్ల నువ్వు అధ్యక్షుడు అయ్యావు. నీ పార్టీ సంస్కారమే చక్కగలేదు. మా గురించి నీకెందుకు? ఇద్దరం కలిసి ఆర్టీసీ బస్ ఎక్కుదామంటూ చురకలు. మోడీ 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్న. ఇక వైఎస్ఆర్ను ఎవరు చంపారో నాకు తెలుసు. కాంగ్రెస్ నేతల చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. నాపై విమర్శలు చేస్తే మొత్తం బయట పెడతా. ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు. ఇక భక్తి పారవశ్యం మధ్య గద్దెకు చేరిన సమ్మక్క తల్లి. ఆదివాసీల సాంప్రదాయ పద్ధతుల్లో స్వాగతం పలికిన అధికారులు, మంత్రులు. గాలిలోకి కాల్పులు జరిపి అమ్మవారిని స్వాగతించిన ఎస్పీ శబరీష్. అపురూప దృశ్యాన్ని కళ్ళారా వీక్షించడానికి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు. ఇవాళ రేపు జనసంద్రం కానున్న మేడారం. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే మేడారంకి సంబంధించి తల్లి రాకతో తన్మయత్వం అంటే ఒక వార్త హైలైట్ గా ఉన్నది. తర్వాత అప్పుల్లో అడుగున ఆదాయంలో అగ్రభాగాన 5 ఏళ్ల తలసరి ఆదాయ వృద్ధిలో టాప్. అదుపులోనే తెలంగాణ రుణభారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఫోర్బ్స్ ఇండియా. కేసీఆర్ ప్రభుత్వ పనితీరుకు సజీవ సాక్ష్యం మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్. తలసరి ఆదాయం వృద్ధి అట. ఆదాయం పెరిగిందట, అప్పుల్లో లాస్ట్ ఉన్నదట, ఆదాయంలో ఫస్ట్ ఉన్నదట. అప్పుల్లో అడుగున ఆదాయంలో అగ్రభాగాన. అప్పులు ఏం చేయలే వాళ్ళు. 7,11,000 కోట్ల రూపాయలు అప్పులు ఉంటారు. అప్పులు కాదు ఇంకా, అవి కేవలం మనం కింద అడుగునే ఉన్నామట అప్పులల్లా. అడుగంటిన తెలంగాణ మొత్తం అదేమంటారు, మనం బావి దగ్గర ఒక ఫుట్బాల్ వేసి దాని నుంచి ఏమంటారు, ఫుట్బాల్ అంటే ఆ ఫుట్బాల్ కాదు, మోటార్ నీళ్లు గుంచే ఫుట్బాల్ వేసి దాని నుంచి నీళ్లు తీస్తుంటే ఏమవుతుంది, నీళ్లు మొత్తం కూడా కుంగిపోయినాక ఏమైపోతుంది, ఫుట్బాల్ బయటపడ్డది అంటాం. అట్లే తెలంగాణ రాష్ట్రంలో ఫుట్బాల్ బయటపడ్డది. మొత్తం ఫుట్బాల్ ఏదైతే కింద నీళ్లు గుంజేది అది ఉంటుందో అది మొత్తం బయటపడ్డది. ఇక నీళ్ళు వచ్చే పరిస్థితి కూడా లేదు, అంటే అప్పులు వచ్చే పరిస్థితి కూడా లేదు. మొత్తం అడుగంటే నీళ్ళు మొత్తం కూడా అప్పుల్లో అడుగుల పడ్డామట. అంటే అప్పులు వచ్చే పరిస్థితులు ఏం చెప్తున్నారు వాళ్ళే ఇండైరెక్ట్గా. ఆదాయాలు అగ్రభాగాలు ఉన్నవి. ఎవరి ఆదాయం అగ్రభాగాన్ని ఉన్నది? గత ప్రభుత్వంలో ఈ 4 ఆదాయం అగ్రభాగాన్ని ఉన్నది. ఎవరిది? కేసీఆర్ది, కేటీఆర్ది, కవితది, హరీష్ రావుది, వాళ్ళతో పాటు సంతోష్ రావుది. వీళ్ళ ఆదాయం అగ్రభాగాన్ని ఉన్నది. ఇక మొన్న ఈ సర్పంచ్ల ముచ్చట, వీళ్ళు సర్పంచ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకొని గత ప్రభుత్వంలో తమకు అన్యాయం గురించి వాళ్ళు మాట్లాడితే ఏ ఒక్క మూలన కూడా వార్త రాలేదు. ఈరోజు వాళ్ళు రెచ్చగొట్టిరు కాబట్టే కొంతమంది సర్పంచ్లు వచ్చి రోడ్డు ఎక్కితే వాళ్ళు రెచ్చగొట్టిరు కాబట్టే ఆ వార్త నీకు ప్రధాన మెయిన్ పేపర్లో అభివృద్ధికి నజరానా మిత్తిలా. అప్పులు చేసి అభివృద్ధి చేశాం, కాంగ్రెస్ హామీలు ఏమయ్యాయి, బిల్లు విడుదల చేయండి. ఎవరు ఇచ్చారు బిల్లులు? మీకు పనులు చేయించింది ఎవరు? బిల్లు ఇచ్చేది ఎవరు? పనులు చేయించింది గత ప్రభుత్వము. ఈ వార్తాపత్రికలో ఏం రావాలి? మేము తప్పు చేసినామయ్యా, సర్పంచ్లకు ప్రభుత్వం నుంచి మేము నయానో భయానో ఏదో చేసి మేము వాళ్ళని అడుక్కుంటామా, లేకుంటే బతిలాడుకుంటాం, ఏదో చేసి మేము చేసిన పనులకి మీ సర్పంచ్లకి మద్దతుగా ఉండి మేము బిల్లు ఇప్పిస్తామయ్యా అని రావాలి అట్లా. కానీ ఏమడుగుతున్నారు? కాంగ్రెస్ హామీలు ఏమయ్యాయి, బిల్లు విడుదల చేయండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అడుగుతుందట. ఇక ఆలయాలపై పన్ను కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం. బిల్లులకు శాసనసభ ఆమోదం. గురుకులాల్లో మళ్లీ బ్యాక్లాగులు. రిలిక్విష్మెంట్ పై తొలగని సందిగ్ధత.
ఇక కరెంటు తీస్తే కొలువు పీకేస్తా, విద్యుత్ అధికార సిబ్బందికి సీఎం రేవంత్ హెచ్చరిక. 500 చెల్లిస్తే సిలిండర్ పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేయండి. 27 లేదా 29 మరో 2 గ్యారెంటీలకు శ్రీకారం, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. అయిపోయాయిగా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు కావనేది చాలా సుస్పష్టంగా అర్థమైపోయింది. గొర్రెల స్కామ్ లో 4 అరెస్ట్, 2.10 కోట్ల అక్రమాలన్నట్టు తేలిన ఏసీబీ. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. అటుగా ఇది హెడ్లైన్స్ గా ఉన్నాయి. మొత్తం మీద సమ్మక్క గద్దెల మీద కొలువు తీరింది. ఆ తర్వాత 27 లేదా 29 గ్యాస్ సిలిండర్కి సంబంధించి, ఆ తర్వాత ఉచిత విద్యుత్ పంపిణీకి సంబంధించి రెండింటి మీద కూడా ప్రారంభించే అవకాశం ఉన్నది. ఆ విషయంగా ప్రయత్నం చేయాలంటగా కేబినెట్ సబ్ కమిటీతో రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. మరి 100 రోజుల్లో వాళ్ళకి ఇప్పటికీ కౌంట్ డౌన్ మొదలైంది. 23 తారీఖు ఇవ్వాల, ఇంకో 6 రోజులు ఇది మొత్తం ముగుస్తుంది. అంటే ఇంకో మరొక 17 రోజులు, అంటే సుమారుగా అటు ఇటుగా 20-25 రోజుల సమయం అయితే ఉన్నది. మరి 20-25 రోజుల సమయం కౌంట్ డౌన్ మొదలైంది కాబట్టి ఈ కౌంట్ డౌన్లో వాళ్ళు పూర్తి చేస్తారా అంటే ఆ ప్రయత్నం కనబడతలేదు. ఆ చేస్తుర్రా ఒక ఏమంటారు ఆ పాజిటివ్ వైబ్స్ అయితే కనబడట్లేదు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తామని ఒక ఆ నేచరు, ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తలేదు. మరి కనీసం ప్రజలు మెప్పించి ఎస్ ఇది సాధ్యం కాలేకపోయింది, ఇంకో ఈ కథ ఉన్నది, ఇది కార్యక్రమం అని చెప్పి ప్రజలకు మెప్పించాల్సిన అవసరమైన ఉంటుంది. కానీ నిత్యం మేడిగడ్డ అని మనం ఎప్పటికీ మేడిగడ్డ గురించే మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారంటే వీళ్ళు ఏం చేతగాక మేడిగడ్డ గురించే మాట్లాడుతున్న ఒక అనుమానం కూడా ఉంటుంది.